ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ఏకాదశ స్కందము. ఓ పుణ్యాత్మ, ఇతరుల యొక్క ధనాలను, ఇతరుల స్త్రీలను, ఇతరులను దూషించడము పరిహరించాలి. ఇతరుల వస్తువులకు ఆశపడడం కూడా మానివేయాలి. ముసలితనం వల్ల వచ్చే రోగాలు రాకముందే, శరీరం వడవడ వణుకుతూ బుద్ధి యొక్క స్థిరత్వాన్ని కోల్పోకముందే, శ్లేష్మం గొంతుకు అడ్డుపడి శక్తియుక్తులు మనసులో సన్నగిల్లకముందే భక్తిభావంతో ఆరితేరాలి. శ్రీకృష్ణుని దివ్య పాదార విందాలను భక్తిభావంతో సేవిస్తూ ప్రాజ్ఞుడై నిత్యము కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందేవాడే కర్మ విముక్తుడవుతాడు. దారళయందు పుత్రధన ధాన్యములందుననేక భంగుళం గూరిమిసేయుమత్యుడతి ఘోర వియోగజ దుఃఖమగ్నుడై నేరుపు దక్కి చిక్కువడి నీతి వివేకహీనుడై మనోభారముతో గపోతపతి భంగిని జంబుగ బోవు నష్టమై భార్యయందు, బిడ్డలయందు, ధనధాన్యాల మీద కూడా రకరకాలుగా మమకారం పెంచుకున్న నరుడు వియోగం వలన కలిగే అతి ఘోరమైన దుఃఖంలో మునిగిపోతాడు. అందుండి బయటపడే ఉపాయం లేకనే చిక్కుబడి నీతి వివేకం కోల్పోయి బరువెక్కి మనసు మగపావురంలాగానే నిజంగా నశించిపోతాడు. ఈ విషయంలో పూర్వం జరిగిన ఒక కథ ఉన్నది. మహారణ్యంలో ఒక పావురం భార్యతో కలిసి గూడు నిర్మించుకుంది. పరస్పరం మహామోహంతో సంచరించేవి. కొంతకాలానికి సంతానం వృద్ధి పొందింది. పేక్కు పిల్లలు కువకువలాడుతూ సంచరిస్తూ ఉంటే కొన్ని నెలల పాటు భోగాలను అనుభవించింది. కాలం చేరువై ఒకనాడు బోయవాడు ఉరులు పన్నగా అందులో భార్య పిల్లలు కూడా చిక్కుపోయారు. కపోతం ధైర్యం కోల్పోయింది. భార్యాపుత్రుల మీది మమకారంతో తాను కూడా అందులోనే తగులుకొని మిక్కిలిగా చింతిస్తూ ఆ భారంతో కృషించిపోయింది. అందుకని అతి తీవ్రమైన మోహం పనికిరాదు. కాబట్టి నిరంతరం హరిధ్యానాసక్తుడై ఉండాలి. భూమి, గాలి, ఆకాశము, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడుత, తుమ్మిద, ఏనుగు, తేనెటీగ, లేడి, చేప, పింగళ అనేటువంటిది మరి లకుముకు పిట్ట, పిల్లవాడు, పిల్ల, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, భ్రమరము మొదలుగా కలిగిన వాని యొక్క గుణగణంబలను తెలుసుకొని యోగీంద్రులు మసలుకుంటారు అని చెబుతూ ఇవి తెలియవలయు నాకును బ్రవిమళమతి వీని తెలియ బలుకుమనంగా గ్రమమున వినుమని కృష్ణుడు సవినయుడగునోద్ధవునికి జయ్యననొప్పెన్. ఇలా కృష్ణుడు చెప్పగా నాకు ఇవన్నీ ఏమిటో తెలుసుకోవాలని ఉంది. స్పష్టంగా వీటిని అన్నింటినీ కూడా చెప్పు అని ఉద్ధవుడు అడిగాడు. అయితే ఇవన్నీ క్రమంగా విను అని వినయంతో అడిగిన ఉద్ధవునికి శ్రీకృష్ణుడు వెంటనే ఇలా చెప్పాడు. భూమి వల్ల ఓర్పు, వాయువు నుండి గొప్పదైన పరోపకార బుద్ధి, ఆకాశం నుండి కాలము సృష్టించిన గుణాలతో సాంగత్యం లేకపోవడం, నీటి వలన నిత్యము శుచిగా ఉండడము, అగ్ని వలన నిర్మలత్వాన్ని పొందడము, చంద్రుని వలన అధికం అల్పం అనేవి లేక సమానత్వము, సూర్యుని వలన జీవము గ్రహించడము విడువడము, పావురము వలన భార్యాపుత్రుల మీద ప్రేమ, కొండ చిలువ వలన స్వేచ్ఛగా విహరిస్తూ దగ్గరకు వచ్చిన ఆహారం తీసుకోవడము, సముద్రము నుండి ఉత్సాహము, రోషము, మిడత వలన శక్తికి అనుకూలమైన కర్మ చేయడము,
తుమ్మెద వలన సారం మాత్రమే గ్రహించడము, ఏనుగు నుండి స్త్రీ వైముఖ్యం, తేనెటీగ వలన సంగ్రహించే గుణము, లేడి వలన చింతాపరత్వము, చేప వలన జిహ్వా చాపల్యము, పింగళ అనే వేశ్య వలన దొరికిన దానితో సంతృప్తి చెందడము, లకుముకి పెట్ట వలన మోహ పరిత్యాగము, పిల్లవాని వలన విచార పరిత్యాగము, పిల్లదాని వలన సంగత్యాగము, బాణాలు చేసేవాని వలన తదేకనిష్ట, పాము వలన ఇతరుల ఇంటిలో నివసించడం, సాలీడు వలన సంసార పరిత్యాగం, కందిరీగ వలన లక్ష్యమునందలి జ్ఞానం విడిచిపెట్టకపోవడం అనే వీని గుణాలన్నీ తెలుసుకొని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే 6 అంతఃశత్రువులను జయించి జరామరణాలు అంటే ముసలితనము మరణము లేకుండా ఉండునట్లుగానే ప్రాణాన్ని వశం చేసుకోవాలి. అలా ప్రాణాన్ని వశపరుచుకొని శరీర పవిత్రత కోసం యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము అనేటువంటి 6 కర్మలను కూడా చేస్తూ ఉండాలి. గ్రామాలు, పట్టణాలు విడిచి పర్వతాలలో, అరణ్యాలలో సంచరించాలి. శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం నియతంగా, మితంగా భుజించాలి. విషాదము, ఆనందాలను కూడా సమంగా భావించాలి. లోభము, మోహము విడిచిపెట్టాలి. ఇంద్రియాలను జయించాలి. నన్ను తప్ప వేరెవరిని గురించి కూడా ఆలోచించకుండా ఆత్మనిష్ట కలిగి పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగి ఉన్న యోగి నాయందే లీనమవుతాడు. మోహితుడై వసుకాంక్షావాహినిలో జిక్కి క్రూరవసుడవు మనుజుండూహాపోహలిరుంగక దేహమునలగంగజేయు దీనతనెపుడున్. మోహంతో ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకుంటాడు. అలా చిక్కుకొని క్రూరత్వానికి వసుడైపోయిన మనిషి ఉచితము అనుచితము అనేది తెలియక ఎప్పుడు దీనంగా శరీరాన్ని నలుగుడు బడజేసుకుంటూ ఉంటాడు. ఈ విషయమై ప్రాచీనమైన కథ ఒకటి ఉంది, శ్రద్ధగా విను. మిథిలా నగరంలో పింగళ అనే వేశ్య ఒకటి ఉంది. దాని వలన కొంత జ్ఞానం సంపాదించుకున్నాను. అది ఎలాగంటావా? విను. ఆమె ధనకాంక్ష చేత ఆత్మసకుని కన్నుగప్పేసి ధనం ఇచ్చేవానిని చేపట్టి తన అభ్యంతర మందిరంలోనికి తీసుకుని వెళ్ళింది. ఇలా ధనికుల కోసం రాత్రిళ్ళు నిద్రమాని పట్టణంలోని 4 దారుల కూడళ్లలోనూ వ్యాపార స్థలాలలోనూ తిరుగుతూ ఉంది. నిద్రలేమి వల్ల బడలికతో ఉత్సాహం తగ్గిపోయింది. ధనకాంక్షతో అలా తిరిగి తిరిగి అలసిపోయి ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించింది. నారాయణుని గూర్చి ఈ రీతిగా ఆలోచిస్తే, ధ్యానిస్తే అతని కైవల్య పదాన్ని చేరవచ్చునని తలపోసింది. తన నడక, ఇల్లు అన్నీ వదిలివేసింది. వెంటనే వాసుదేవుని పాదార విందాలకు వందనం చేయాలి అనే అభిలాష కలిగింది. దేహం విద్యుల్లత వంటిదే అంటే మెరుపు తీగ వంటిదే అని తెలుసుకొని చిత్తాన్ని పరమతత్వంలో లగ్నం చేసి ముక్తురాలయ్యింది అని తెలియజేశాడు. దేహము నిత్యము కాదని మోహము తెగగోసి సిద్ధము నివర్తనుడై గేహము వెలువడి నరుడుత్సాహమునం జందు ముక్తి సంపదననగా. పుణ్యాత్మ దేహము నిత్యము కాదు అని గ్రహించి మోహపాశాలను త్రుంచి వేసుకుని సిద్ధి చెందిన మునులులాగానే ప్రవర్తిస్తూ ఇళ్ళు వదిలిపెట్టి ఉత్సాహంగా నరుడు ముక్తి సంపదను పొందుతాడు. ఇంకొక విశేషమైన కథను విను. ఇది పురాతన పుణ్య కథ. పూర్వం కనకావతీపురంలో ఒక బ్రాహ్మణునికి ఒక కూతురు ఉండేది. ఆ స్త్రీ రత్నాల గాజులు వేసుకొని బంధువులకు మిక్కిలి ఆహ్లాదం కలిగేలాగా అన్నం వండడానికి శాలీధాన్యాన్ని దంచసాగింది. అప్పుడు రోకలి పోటు వేసేటప్పుడు గాజులు మిక్కిలిగా గలగలమని చప్పుడు చేయసాగాయి.
దానికి ఆ పతివ్రత విసుగు చెంది అన్నీ తీసేసి ఒక్కటి మాత్రమే ఉంచుకుంది. కాబట్టి ఏమాత్రము తొట్రుపాటు లేకుండా భగవంతునికి అర్పించిన ఒకే ఒక్క మనసుతో ఆనందంగా మానవులు ముక్తి చెందుతారు. కాబట్టి అవిద్య విద్య కూడా నా మాయగానే గ్రహించి కేవలం పశువులు సంచరించే మార్గంలో కాకుండా షడ్గుణ ఐశ్వర్యాలు కలిగిన యోగులు మాదిరిగానే సుఖం కోరుకోకుండా ఉండేవారే ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయగానే తెలుసుకో అని ఉద్ధవునికి చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు అతడు దేవా, నీ రూపం ఎలా దర్శించగలము అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. భక్తిభావం పట్ల ఆసక్తి కలిగి దయారసతత్పరుడై తక్కువగా మాట్లాడుతూ ఎప్పుడూ అసత్యాన్ని పలుకకుండా చేసే పనులు అన్నీ కూడా నాకే అర్పిస్తూ చేసినట్లయితే అతనిని భాగవతుడు అనవచ్చు. నా కథలు, నా అవతార రహస్యాలు, నా కృత్యాలు వింటూ నన్ను సేవించే భాగవతులను గమనించి వారిని ఇంటికి తీసుకొని పోయి స్నానము, భోజనము, సేవ, పడక, ఆసనము మొదలైన వాటితో సంతుష్టులను చేస్తే వారిని కూడా భాగవతులే అనవచ్చు. ఈ రీతిగా జీవించినంత కాలము చేసేవాడు నా రూపంలో వైకుంఠవాసాన్ని పొందుతాడు. శంఖచక్ర గదాసారంగాదులతో లక్ష్మీదేవితో కూడిన నన్ను శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు, అంబరీషుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మొదలైన భాగవతులు శాస్త్రాచారాలను పాటించకపోయినా సరే గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాల భక్తి భావనలో ఏమాత్రము మరుపుపాటు లేకుండా నిత్యం నన్ను ధ్యానిస్తూనే ఉంటారు. బలరామునితో కలిసి మధురాపురానికి నేను వెళ్ళేటప్పుడు ఓపికలు లేని గోపికలు భక్తి యోగంతోనే నన్ను ధ్యానించి ముక్తురాండ్రు అయ్యారు. ఇది భక్తి యోగ విధానం అని చెప్పాడు. ధ్యానంబే క్రియ నిలుచును, ధ్యానంబే రీతి దగును దత్త చరిత్ర, ధ్యాన ప్రకారమంతయను నంబుగ చెప్పుమయ్యూర్వీ రమణ. ఓ దత్త చరిత్రుడా, ఓ భూపతి, ధ్యానం ఎలా నిలుస్తుంది? ఏ రీతిగా ఉంటే ధ్యానం సరి అయినది అవుతుంది? ధ్యాన విధానమంతా నాకు వివరంగా చెప్పవయ్యా అని ఉద్ధవుడు అడిగాడు. అంతటా యదోత్తముడు ఇలా చెప్పసాగాడు. కట్టె లోపల సూక్ష్మ రూపంలో అగ్ని ఉన్నట్లుగానే సకల శరీరాలలో కూడా అచ్ఛేద్యుడు, ఆదాహ్యుడు, అశోష్యుడు అయిన జీవుడు అందంగా నివసించి ఉంటాడు. ఎలా అంటే సకల శరీరాలలో కూడా అచ్ఛేద్యుడు, అదాహ్యుడు, అశోష్యుడు అయినటువంటి జీవుడు అందంగా నివసించి ఉంటాడు అని చెప్తే ఉద్ధవుడు సనక సనందనాది యోగీంద్రులకు యోగ మార్గం ఎలా తెలిపావో ఆ విధమంతా నాకు తెలియజెప్పు అని ప్రార్థించి అడిగాడు. అంతటా శ్రీకృష్ణ పరమాత్మ వారు బ్రాహ్మణు ఇదే విషయం అడిగితే నాకు తెలియదు అని అతడు అన్నాడు. వారికి ఆశ్చర్యం కలిగింది. ఆ సమయంలో హంసరూపం ధరించి వారికి నేను చెప్పిన విధం విను. పంచేంద్రియాలకు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి 5 ఇంద్రియాలకు గోచరమైన ఏ పదార్థమైనా కూడా అనిత్యమైనదే. నిత్యంగా ఉండేది బ్రహ్మం మాత్రమే అని గ్రహించాలి. దేహి తాను చేసిన కర్మల చేతనే దేహాన్ని సముపార్జించుకుంటూ ఉంటాడు. సంసార మమకారాలు తృణీకరించి నిశ్చలమైన జ్ఞానం కలిగి ఉంటే నా స్థానాన్ని పొందగలుగుతాడు. స్వప్నంలో లభించిన పదార్థం నిజంగా ఉండదు, మెలకు రాగానే నశించిపోతుంది. అలాగే దేహం కూడా కర్మానుభవం ఉన్నంత వరకే ఉంటుంది అని సాంఖ్యయోగాన్ని సనకాదులకు తెలుపుగా విని బ్రహ్మ మొదలైన దేవతలు తెలుసుకున్నారు. వారి వలన భూలోకంలో అది ప్రసిద్ధమైంది. కాబట్టి నీవు కూడా తెలుసుకొని పుణ్యాశ్రమాలకు వెళ్ళు.
నా భక్తుడు హరిపరాయణుడు అయిన వాని పాదధూళిని తన శరీరానికి పూసుకునేవాడు. ముద్రలు ధరించిన వారికి, హరి దివ్య నామాలను కీర్తించేవారికి అన్నపానీయాలను అందించేవాడు. వాసుదేవ భక్తులను చూచి సంతోషించేవాడు భాగవతుడే అవుతాడు అని చెప్పి, ఇంకా సర్వసంగ పరిత్యాగం చేసి ఇతరము ఏమీ తలపక నన్నే తలచే మానవునికి నేను భక్తిని ముక్తిని కూడా ఇస్తాను అని ఆనతిచ్చాడు. ఉద్ధవుడు ధ్యాన మార్గాన్ని ఆనతీయవలసినది అని అడిగాడు. అంతటా హరి ఇలా చెప్పాడు: ఏకాంత మనస్కులై చేతులను తొడ మీద పెట్టుకొని నాసాగ్రంపై చూపు నిలిపి ప్రాణాయామం చేస్తూ హృదయంలోనే నేను ఉన్నానని భావించి 18 ధారణాయోగ సిద్ధులను తెలుసుకోవాలి. అందులో అణిమాధులను ప్రధాన సిద్ధులు అని గ్రహించాలి. ఇంద్రియాలను బంధించి మనసును ఆత్మలోనే చేర్చి ఆత్మను ఆత్మలో లయం చేసినప్పుడు బ్రహ్మపదం పొందుతాడు. భాగవత శ్రేష్ఠులు ఇతర ధర్మాలను వదిలివేసి నన్ను దర్శిస్తారు. మునుపు పాండురాజకుమారుడైన అర్జునుడు యుద్ధరంగంలో విషాదాన్ని పొందాడు. ఇలాగే అడిగితే అతనికి నేను చెప్పిన విధానం చెప్తాను. చరాచర భూతాలతో కూడిన ఈ జగత్తునంతటినీ కూడా నా రూపంగానే భావించు. భూతాలలో ఆధారభూతాన్ని నేనే, సూక్ష్మాలలో జీవుడు, దుర్జయమైన వానిలో మనస్సు, దేవతలంద బ్రహ్మ, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో శంకరుడు, బ్రాహ్మణులలో భృగువు, ఋషులందు నారదుడు, గోవులలో కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లాదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుర్రాలలో ఉచ్చైశ్రవము, సర్పాలలో వాసుకి, మృగాలలో సింహం, ఆశ్రమాలలో గృహస్థాశ్రమం, అక్షరాలలో ఓంకారం, నదులందు గంగా, సముద్రాలలో పాలసముద్రం, ఆయుధాలలో విల్లు, గిరులందు మేరువు, వృక్షాలలో రావి చెట్టు, ఓషధులలో యవలు, యజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం, వ్రతాలలో అహింసావ్రతం, యోగాలలో ఆత్మయోగం, స్త్రీలలో శతరూప, భాషణాలలో సత్యభాషణం, ఋతువులలో వసంత ఋతువు, మాసాలలో మార్గశీర్షం, నక్షత్రాలలో అభిజిత్తు, యుగాలలో కృతయుగం, భగవద్రూపాలలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నాలలో పద్మరాగమణి, దానాలలో అన్నదానము, తిథులలో ఏకాదశి, నరులలో వైష్ణవుడు అయి భాగవతునిగానే ప్రవర్తించేవాడు. ఇవన్నీ నా విభూతులుగానే గ్రహించు అని కృష్ణుడు ఉద్ధవునికి చెప్పాడు. అతడు మళ్ళీ ఇలా అడిగాడు: వర్ణాశ్రమధర్మంబులు నిర్ణయముగనానతిమ్ము నీరజనాభా, కర్ణరసాయనముగన వివర్ణింపుము వినిధనేడు వనరుహనేత్ర. ఓ పద్మనాభ, పద్మాక్ష, వర్ణాశ్రమ ధర్మాలను నిశ్చయించి చెప్పు. నేను నేడు వాటిని చెవుల పండువుగా వింటాను. ఉద్ధవుడు అడిగిన దానికి కృష్ణుడు 4 వర్ణాల పుట్టుక, 4 ఆశ్రమాలకు అర్హమైన విధులు, 4 వేదాలు చెప్పిన ధర్మాలు, ప్రవృత్తికి నివృత్తికి కారణాలైన పురాణ ఇతిహాస శాస్త్రాలు, వైరాగ్యము, విజ్ఞానము ఈ మొదలైనవన్నీ చెప్పి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే ఉపనిషద్వాక్యంతో సమానమైన గీతావాక్యాన్ని అనుసరించి ఎవడు నా యందు బుద్ధి నిలిపి నడుచుకుంటాడో వాడు నేనే అని చెప్పబడతాడు. ఇక ఇన్ని మాటలెందుకు అని చెబుతూ దేని యందు తగులుకొనక నా మీదే తలపు కలిగి ఉండు అని చెప్పాడు. అనగా విని ఉద్ధవుడు ఇలా అన్నాడు: తెలియనివి కొన్ని చెప్పితి తెలియంగల వెళ్ళనింకు తెలుపుము కృష్ణ, వలనెరిగి మెలగవలయును నలినాసన జనక భక్తన తపయు
భక్తన తపదయుగల. బ్రహ్మదేవునికి తండ్రి అయిన వాడవు, భక్తులు నమస్కరించే పాదాలు కలిగిన వాడవు శ్రీకృష్ణ. నాకు తెలియనివి కొన్ని చెప్పావు, ఇంకా తెలుసుకోవలసినవి చెప్పు. పూర్తిగా తెలుసుకొని మసలుకోవాలి కదా అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు మిక్కిలి జ్ఞానవంతుడైన పద్మాక్షుడు, నీ ప్రశ్నలు సామాన్యమైనవి కావు, అయినా విను. నియమము, శమము, దమము మొదలైనవి, తపము, సుఖదుఖాలు, స్వర్గ నరకాలు అనేవి ఏమిటి? దరిద్రుడెవడు, ఈశ్వరుడెవడు అని నీవు నన్ను అడిగావు. ఈ విషయాలన్నీ వేరువేరుగా వివరిస్తాను. మౌనవ్రతము, బ్రహ్మచర్యము, క్షమము, జపము, తపము, అతిథి సత్కారము, పరులకు హితము చేయడము, దొంగతనము చేయకపోవడము అనే ఈ మొదలైనవి నియమాలు అనబడతాయి. ఇంద్రియ నిగ్రహము, శత్రువులయందు మిత్రులయందు సమాన భావం కలిగి ఉండడమే శమము అనబడుతుంది. మూఢులకు జ్ఞానం ఉపదేశించడము, కోరికలను విసర్జించడము, సమదృష్టి కలిగి ఉండడము, వైష్ణవ భక్తుల పట్ల భక్తి కలిగి ఉండడము, ప్రాణాయామం చేయడము, చిత్తశుద్ధి కలిగి ఉండడము విద్య అనబడుతుంది. శమము, దమము మొదలైన గుణాలు లేకపోవడము, నాయందు భక్తి లేకపోవడము అవిద్య అనబడుతుంది. చిత్తశుద్ధి కలిగి నిత్య తృప్తుడై ఉండుట ధామమే అవుతుంది. ఈ విధమైన నియమాది గుణాలు కలిగి ఉండడం, నాయందు భక్తి కలిగి ఉండడమే సుఖం. నన్ను తెలుసుకోలేక తమో గుణంలో పడి ఉండడమే దుఃఖం. బంధువులు, గురువుల పట్ల భేదబుద్ధి కలిగి శరీరాన్ని తన నివాస స్థానమైన గృహంగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను నిగ్రహించినవాడు, నిజమైనటువంటి గుణసాంగత్యం పట్ల విరక్తుడైన వాడే ఈశ్వరుడు. జనకుడు మొదలైన వారు నాయందే చిత్తం నిలిపి కర్మయోగమునందు భక్తి యోగమునందు కూడా ఆధారం కలిగి కైవల్యాన్ని పొందారు. ఎలాగంటే, నన్ను తెలుసుకోలేక తమో గుణంలో పడి ఉండడమే దుఃఖము, నాయందు భక్తి కలిగి ఉండడమే సుఖము. బంధువులు, గురువుల పట్ల భేదబుద్ధి కలిగి శరీరాన్ని తన నివాస స్థానమైన గృహంగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను నిగ్రహించినవాడు, గుణసాంగత్యం పట్ల విరక్తుడైనటువంటి వాడే ఈశ్వరుడు. బలి, ప్రహ్లాదుడు, ముచుకుందుడు మొదలైన వారు భక్తి యోగంతో పరమపదాన్ని పొందారు. కాబట్టి దీనిని గ్రహించి నీ మనసులో భక్తి యోగాన్ని నిరంతరంగా అధికంగా నిలుపుకో. మట్టి కుండలోంచి నీరు కారిపోయినట్లుగానే రోజురోజుకు ఆయువు తరిగిపోయి మృత్యువు సమీపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని నిరంతరం కూడా ఏమరపాటు లేక నన్ను తలుచుకునేవాడే నాకు ఇష్టుడు. గర్భమున పరిజ్ఞానము నిర్భరమయ్యుండు జీవునికి దుదినతరావిర్భూతుడైన జడునంతర్భావం భైన బోధమంతయుననగా. ఓ పుణ్యాత్మ, జీవునికి గర్భంలో ఉండగా జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది. అతడు పుట్టిన తర్వాత లోపల ఉన్న ఆ జ్ఞానమంతా నశించిపోతుంది. కాబట్టి మనిషి పసివాడుగా, పిల్లవాడుగా, యువకుడిగా ఉన్నప్పుడు కానీ, పెద్దవాడైనప్పుడు కానీ నన్ను తెలుసుకుంటే ధన్యుడే అవుతాడు. సంపదల గర్వంతో గుడ్డివాడైతే అజ్ఞానము అనే చీకటి బావిలో పడిపోతాడు. అటువంటి వానిని దరిద్రునిగా చేస్తే అతడు జ్ఞాని అయి నా పాద పద్మాలకు నమస్కరించాలి అనే కోరిక కలిగి ముక్తుడవుతాడు. కాబట్టి దేహం మీదే అభిమానం వదిలిపెట్టి పరలోకాలలోని సుఖాలను కోరుకోకుండా మనసును కట్టడి చేసి నిరంతరం నన్ను తలుచుకునేవాడు వైకుంఠ పదవిని పొందుతాడు. నేను కూడా అతనిని వదలక వెన్నంటి ఉంటాను. నారదాది మునులు భక్తిభావంతో నా రూపాన్ని పొందారు.
అని ఉద్ధవునకు శ్రీకృష్ణుడు చెప్పాడు. అతడు ఇంకా ఇలా అడిగాడు: అయ్యా దేవజనార్దన నెయ్యంబున సృష్టికర్త నేర్పరియై తాను ఇయ్యన నడుపును నెవ్వడు సయ్యన నెరిగింపవయ్య సర్వజ్ఞనిధి. అయ్యా దేవా శ్రీకృష్ణ, ఎవడు సృష్టికర్తను నేర్పుతో నెయ్యముగా నడుపుతాడో చెప్పవలసినది. నీవు సర్వజ్ఞుడవు అని అడగగానే హరి ఉద్ధవునకు ఇలా చెప్పాడు: నా చేత ప్రేరేపింపబడి మహత్తు మొదలైన గుణాలు అందంగా, మరి మహదాది గుణాలు కూడా అండంగా ఉద్భవించాయి. ఆ అండం నుండే నేను పుట్టాను. నా నాభిరంధ్రము నుండి బ్రహ్మ ఉదయించాడు. అతని చేత సాగరాలు, అరణ్యాలు, నదీ నదాలు మొదలైనవన్నీ కూడా ఉన్న జగత్తుని నిర్మింపజేశాడు. ఆ బ్రహ్మదేవునికి 100 ఏండ్లు నిండినప్పుడు ఈ భూమి తన గుణమైన గంధంలో అణిగిపోతుంది. ఆ గంధం జలంలో కలిసిపోతుంది, ఉదక రూపంలో కలుస్తుంది, రసము తేజస్సుగా మారుతుంది, ఆ తేజస్సు రూపంగా మారుతుంది, రూపము వాయువులో కలుస్తుంది, వాయువును స్పర్శగుణం గ్రహిస్తుంది, స్పర్శగుణము ఆకాశంలో లయిస్తుంది, ఆకాశమేమో తన్మాత్ర అయిన శబ్దగుణం చేత గ్రసింపబడుతుంది. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా మనోవికార గుణాలతో కూడి ఈశ్వరుని పొంది ఈశ్వర రూపాన్నే దాల్చుతాయి. నేను రజస్సు, సత్వము, తమో గుణాలతో కూడి 3 మూర్తులుగా అయ్యి జగత్తుకు సృష్టి, స్థితి, లయ కారణుడనై ఉంటాను. నీకు ఈ రహస్యాన్ని నేను ఉపదేశించాను కనుక నీవు పరమ పవిత్రుడవు, పరమ భక్తియుక్తుడువు కమ్ము అని చెప్పాడు. అప్పుడు రూపులేని నీకు రూఢిగా యోగులు రూపు నిల్పి నిన్ను రుచిర భక్తి గొల్చియుండ్రు వారి కోర్కెళ్ళనిచ్చేదనివేమిలాగు నాకు నెరుగబలుకు. నీకు రూపే లేదు, అటువంటి నీకు యోగులు రూపు కల్పించి చక్కని భక్తితో సేవిస్తూ ఉన్నారు. వారి కోరికలను నీవు ఎలా తీరుస్తున్నావు నాకు వివరంగా చెప్పు అని ఉద్ధవుడు అడిగాడు. దానికి కృష్ణుడు ఇలా చెప్పాడు: అన్ని వర్ణాల వారికి సమానంగా ఉండే పూజా విధానాన్ని నేను నీకు చెబుతాను. రాతితో కానీ, మట్టితో కానీ, కొయ్యతో కానీ ఆచారాన్ని అనుసరించి ఒక రూపాన్ని తయారు చేసుకొని నా రూపంగా నిలుపుకొని కొందరు పూజిస్తూ ఉంటారు. కాంస్యము, సీసము, వెండి, బంగారు ప్రతిమలు అయితే ఉత్తమం. ఇలా నా ప్రతిమా రూపాలలో నన్ను భావిస్తూ కొలిచిన వారికి నేను ప్రసన్నుడనవుతాను. ఈ లోకంలో మనుష్యులకు ధ్యానం నిలవడం కష్టం. ప్రతిమా విశేషాలు చాలా ఉన్నాయి కాబట్టి వానిలో అందంగా, గట్టిగా, మనోహరంగా ఉన్న రూపాలలో నేను ప్రసన్నమైన మనసుతో ఉంటాను. కాబట్టి పాలకడలి అందున్న శేషసాయిగా భావించి దానికి పొట్టుబట్ట కట్టి పూలమాలలు ధరింపజేసి గంధాది లేపనాలు పూసి దివ్యమైన అన్నపానీయాలు నొసగి షోడశ ఉపచారాలతోటి బాహ్య పూజా విధానాన్ని ఆచరించి నా కోసం సంకల్పించిన పదార్థాలను సమర్పించి నిత్యము అభ్యంతర పూజా విధానం చేత నన్ను తృప్తిపరుస్తూ ఉంటారు. దివ్యాంబరాలతో, ఆభరణ మాల్యములతో శోభించేవానిగా, శంఖ చక్ర కిరీటాది అలంకారాలతో అలంకరింపబడిన వానిగా, దివ్య మంగళ విగ్రహునిగా తలచి ధ్యాన పరవశుడైన వాడు నా యందు లీనమవుతాడు ఉద్ధవ అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। ఓం శ్రీమతే నారాయణాయ నమః। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే। హరి ఓం తత్సత్।